నమస్తే. నిన్న మనం టీవీ5 యాంకర్ సాంబశివరావు గారి మీద, సాంబన్న మీద, కెప్టెన్ సాంబా మీద మనం ఏ వీడియో అయితే చేసామో దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. దాన్ని మధ్యలో ఆపేటానికి గల కారణం రకరకాలు ఉన్నాయి. అక్కడ ఎక్విప్మెంట్ లేకపోవటం కావచ్చు, ఏదో ఉత్సాహంలో చేసేసాం. ఇప్పుడు ఆ వీడియోకి కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఏంటి ఇంత తక్కువలో ఆపేశారు, ఎందుకు ఆపేశారు, ఇంత అంటే కేవలం 2 నిమిషాల వీడియోనే 5-10 నిమిషాలు ఉన్న వీడియోని మీరు దాంట్లో 2 నిమిషాలే మాట్లాడితే మరి మిగతాదంతా ఎవరు మాట్లాడతారని అడిగారు. సరే ఓకే, మరి మన వ్యూవర్స్ రిక్వెస్టే మనం కూడా పట్టించుకోవాలి కదా, అంతే కదా. కాబట్టి సరే, ఇక డైరెక్ట్గా జర్నలిస్ట్, నిఖార్సైన జర్నలిస్ట్, డిబేట్లలో బూతులు తిట్టే జర్నలిస్ట్, ఆడవాళ్ళని లా పదాలతో మాట్లాడే జర్నలిస్ట్, తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ ఉండే జర్నలిస్ట్ ఈయన సాంబశివరావు. ఓకే, సాంబా గారు నిన్న చెప్పినట్టు, అన్న సాంబన్న నమస్తే, నిన్న చెప్పినట్టు లీగ్లోకి వెల్కమ్ చెప్పాం కదా, ఇప్పుడు నిన్నటి నుంచి కంటిన్యూషన్ చేద్దాం అన్న. ఒకవేళ ఫస్ట్ పార్ట్ చూడకపోతే ముందుకెళ్ళి చూడన్న, ఇది సెకండ్, అదే వీడియోలో సెకండ్ పార్ట్. ఓకేనా, అనుభవించు రాజా అనే డిబేట్కి సంబంధించి ఇంట్రడక్షన్ లైన్స్ మీద ప్రశ్న ఛానల్ నుంచి రావణ్ అనబడే నేను రోస్టింగ్ చేస్తున్న వీడియో ప్రేక్షకులు చూసుకోవచ్చు. ఎవరైనా సరే పంచ్ ప్రభాకర్ కానీ లేదా ఇంకొకరు కానీ ఎవరు వీళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను చెప్పానుగా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో. తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ జర్నలిస్టు విలువల్ని తొంగలో తొక్కి నువ్వెందుకు మాట్లాడుతున్నావో వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. లేదు, వాళ్ళు బెటర్. ఇంకా వాళ్ళు ఒక పార్టీ వైపు ఇంక్లైన్ అయిపోయి మేము ఈ పార్టీ, ఆ ప్రభాకర్ అనే వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇప్పుడు నువ్వు చెప్పిన పోసాని కృష్ణమురళి, కొడాలి నాని, వీళ్ళందరూ ఆ పార్టీలకి ఇంక్లైన్ అయిపోయి పదవులు తీసుకొని ఆ పార్టీకి పనిచేసే వ్యక్తులు. నువ్వు జర్నలిస్టుగా నువ్వు న్యూట్రల్గా ఉండాలిగా. సంబన్న, నువ్వు న్యూట్రల్గా ఉండాలి కన్నా. నువ్వేంటి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ ప్రశ్న వాళ్ళని నువ్వు అడగకూడదు, నిన్ను అందరూ అడగాలి. జర్నలిస్ట్ అయ్యుండి జర్నలిస్ట్ విలువలను తొంగలో తొక్కి ఎందుకు మాట్లాడుతున్నావు అని ప్రజలు నిన్ను అడగాలి. నువ్వు జర్నలిస్టువా లేకపోతే బ్రోకర్వా, నువ్వు ఎవరివి అని ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నేను అడిగాను అనుకోమాక, నేను అడగాను. నువ్వన్నా చాలా అపారమైన గౌరవం, అభిమానం. వ్యూవర్స్ బేర్ విత్ అస్. తెలుసు కదా, అవుట్ సైడ్ షూటింగ్ యొక్క సమస్యలు ఇవన్నీ. అప్పుడప్పుడు కెమెరా ఆఫ్ అయిపోవటం, లేకపోతే ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా బేర్ చేయాలి. ఎంత బేర్ చేసినా ఎవ్రీ వెయిట్ ఈజ్ వర్త్ టు వెయిట్. సాంబశివరావు గారి రోస్టింగ్ వర్త్ టు వెయిట్. మరి ఓకే, నువ్వు చెప్పాలా, నువ్వు చెప్పన్నా. దాన్ని అరికట్టమని ఓటేశారు. ఓహో, అటువంటి వాళ్ళని లోపటేయమని ఓటేశారు. ఇంకోటి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎందుకు ఓటేశారు? దాదాపు మన ఆంధ్రదేశంలో ఉన్న ఓటర్లందరూ కూటమి ప్రభుత్వానికి 160కి పైగా సీట్లు, కూటమి పార్టీలకి 160కి పైగా సీట్లు ఎందుకు ఇచ్చారు అని ఒక అరిగిపోయిన సూటు, కరిగిపోయిన గొంతు వేసుకుని ఒక స్టూడియోలో ఒక పార్టీకి అమ్ముడుపోయిన వ్యక్తి చెప్తున్నాడు. మీరు వినండి, మీరు వినాలి. ఎందుకు ఓటేశారంటే అన్యాయాన్ని అరికట్టడానికి, దీంట్లో జ్ఞానగులికి కూడా వదిలాడు. అంటే న్యాయ వ్యవస్థను సరి చేయడానికి ప్రభుత్వం ఎందుకు చేస్తుంది న్యాయ వ్యవస్థని? అసలు దట్స్ అ డిఫరెంట్ ఎస్టేట్ కదా, మనకు తెలిస్తే కదా. అందుకనే జర్నలిజం నేర్చుకొని రావాలా, అంతేగాని ఏదో మన దగ్గర డబ్బు ఉంది, పరపతి ఉంది, మోసం చేసి డబ్బులు తీసుకుంటాం, లేకపోతే మనకు టీవీ5 బిఆర్ నాయుడు గారి అండుంది కాబట్టి సూట్ వేసేసుకొని మాట్లాడేస్తే ఎట్లా చెప్పు సాంబశివరావు, ఎలా ఇది అని ప్రజలు అడుగుతున్నారు. సాంబన్న చెప్తున్నాం, వాళ్ళ అభిప్రాయం చెప్తున్నాం మీకు. అండ్ వ్యూవర్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ముందుకెళ్దాం. చెప్తా. ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా, మున్సిపల్ శాఖ దగ్గరికి వెళ్ళినా, సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళినా లంచాలు లేకుండా పని చేయాలి, గౌరవప్రదంగా చూడాలి, ఎవరి భూమి వాళ్ళకి చెందాలి. అది గత ప్రభుత్వంలో అనేక మంది వైసీపీ నాయకులు అటవీ భూములను ఆక్రమించారు. ఈ ప్రభుత్వం చేసింది మనకు కనిపించట్లేదా? ఉదయగిరి నియోజకవర్గంలో ఏం జరిగిందో కనిపించట్లేదా? ఉదయగిరి నియోజకవర్గంలో పామ్ ట్రీస్ని మొత్తం కొట్టేసింది మనకు కనిపించట్లేదా? అగ్రిగోల్డ్ ల్యాండ్ సాంబశివరన్న, నువ్వు నిఖార్సైన జర్నలిస్టు కదా సాంబశివరావు ముండలో అని చెప్పని లైవ్ డిబేట్లో ఆడపిల్లలకి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడే నిఖార్సైన రుస్తుం లాంటి జర్నలిస్టు కదా నువ్వు. నీకు అప్పుడు ప్రభుత్వంలో చేసి నీకు అనిపించింది మంచిదే, మేము కూడా మాట్లాడాము, అప్పట్లో మడాడోళ్ళ గురించి మేము కూడా మాట్లాడాము, నువ్వు మాట్లాడేవు లేదు నాకు తెలియదులే.
మనం కేవలం ఒక పార్టీ సంకనాకటమే మనకు తెలుసు కదా, నువ్వు మాట్లాడలేదు నాకు తెలియదు, కానీ మీ ఛానల్లో మాట్లాడినట్టున్నారు ఒకళ్ళిద్దరు, కానీ నువ్వైతే మాట్లాడండి, ఒక పక్కాగా మాట్లాడితే ఏమన్నా ఒకవేళ రియాక్ట్ అయితే లింక్ పెట్టన్నా, అది పక్కన పెట్టు, అది పక్కన పెట్టేద్దాంలే, ఆ పాత ప్రభుత్వం గురించి పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు సంకనాకే ప్రభుత్వం ఉంది కదా, నువ్వు సంకనాకుతూ నేను అంటాను అనుకున్నావు, ప్రజలు అంటున్నారు, నువ్వు సంకనాకే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం హయాంలో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతున్న ఆ సో కాల్డ్ అగ్రికల్చరల్ అగ్రిగోల్డ్కి సంబంధించిన ల్యాండ్ సీజ్ చేస్తున్న ల్యాండ్ని లోపలికి వెళ్ళి మరి ఏ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతుంది ఇదంతా, లోపలికి వెళ్ళి మరి చెట్టులను కొట్టేసి సీజ్ చేసిన ల్యాండ్లో ఉండే చెట్టులను కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఆ విషయం మనకు తెలియదా? తెలిసినా వేయలేదా? వేస్తే నువ్వు మాట్లాడలేదా? నీకు మాట్లాడే ఇష్టం లేదా? అసలు నువ్వు జర్నలిస్టువేనా, బ్రోకర్వా అని ప్రజలు అనుకునే అవకాశం ఉంది సాంబశివరావు అన్న. ఒకవేళ నిజమైన జర్నలిస్ట్ అయితే వీటి గురించి కూడా మాట్లాడాలా? తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల గురించి మాట్లాడాలి కదా సాంబన్న. అయిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వ్యూవర్స్, మీరు ఈ రీడ్ బిట్వీన్ ద లైన్స్, ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను అది అంతా ఎందుకు చెప్తున్నాడంటే, ఈ నికార్సైన జర్నలిస్టు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ప్రభుత్వానికి ప్రజలు ఎందుకు ఓటేశారని మీకు లాస్ట్లో తెలిసిద్ది ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అని. నువ్వు చెప్పన్నా. మైన్స్ ఆక్రమించారు, ఇసుకను ఆక్రమించారు, లక్షల ఎకరాలు కొట్టేశారు. ఇసుకను ఆక్రమించారంట. గోదావరి జిల్లాలో ఇసుకను లేపుకెళ్ళిపోతున్నారు, మనకు తెలియట్లేదన్నా. టన్నులు ఇసుకను లారీల్లో ఎత్తుకెళ్ళిపోతుంటే ప్రజలే ఆపుతున్నారు, మనకు కనిపించట్లేదన్నా. కళ్ళకు పచ్చకామెరలు పట్టినాయి అన్న, పచ్చగా పొరేమన్నా కమ్మిందా అన్న సాంబశివరావు అన్న? మనకి కళ్ళకు పచ్చగా పొరేమన్నా కమ్మిందా? గోదావరి జిల్లాలో ఇసుకని తీసుకెళ్తుంది, మనకు కనపడట్లేదా? సూట్ వేసుకొని సూట్ తీస్తే మొత్తం అదేంటి స్పైడర్ మ్యాన్కి సూట్ ఉన్నట్టు నీకు కూడా ఎల్లో సూట్ ఉంటుందేమో అన్న నీకు. ఆ సూట్ తీసేస్తే లోపలంతా పచ్చగా ఉంటుందేమో మొత్తం. అసలు ఏంటి కనపడట్లేదు? పాత ప్రభుత్వం ఎందుకు వాళ్ళు సరిగ్గా చేయలేదు, సరే చాలా దారుణంగా చేశారనుకుందాం కాసేపు. వాళ్ళు అలా చేశారనే కదా సాంబన్న. ప్రభుత్వంలో వేరే పార్టీలను తీసుకొచ్చి కూర్చోబెట్టారు ప్రజలు. నువ్వు చెప్పిందే రైట్ అనుకుందాం, ప్రభుత్వం పాత ప్రభుత్వం సరిగ్గా చేయలే, అలా చేశారు కాబట్టి ఇప్పుడు అయ్యండి ఎందుకన్నా? ఇప్పుడు ఈ ప్రభుత్వం హయాంలో జరుగుతుంది మాట్లాడాలిగా నువ్వు. నువ్వు న్యూట్రల్ జర్నలిస్టు, నువ్వు నిఖార్సైన జర్నలిస్టుగా, అందుకని కనిపించమేమోలే. 22A ఉన్నాయి కూడా కొట్టేశారు. అవన్నీ జరగకూడదని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు రహస్య జీవోలు ఇవ్వకూడదని అనుకోవట్లేదా సంపన్న? అంటే ప్రభుత్వాలు ఒక జీవో రిలీజ్ చేసి శ్వేతపత్రం ఇచ్చి ఇన్ని జీవోలు మేము రిలీజ్ చేసామని చెప్పకుండా, లేకపోతే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పాత ప్రభుత్వాలు ఎప్పుడైతే ఆయన నడిపారో అప్పుడు ప్రతి సంవత్సరం ఈ శ్వేతపత్రం ఇవ్వటం, 6 నెలలకు ఒకసారి వైట్ పేపర్స్, మళ్ళీ శ్వేతపత్రం తెలుసో నీకు లేదో, మళ్ళీ నువ్వు జర్నలిస్టుగా ఆ వైట్ పేపర్స్ రిలీజ్ చేసేవాళ్ళుగా ప్రభుత్వం ఈ పనులు చేసింది అన్నీ చక్కగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా. ఆ రిపోర్ట్లో మరి ఇప్పుడు జీవోల గురించి ఏమన్నా వచ్చినాయా? అసలు రిలీజ్ చేసింది ఆ ప్రభుత్వం? దాని గురించి కూడా పక్కన పెట్టేద్దాంలే, అది కూడా పక్కన పెట్టేద్దాం. ఈ రహస్య జీవోల గురించి ఎందుకు మాట్లాడలేదన్నా? ఏదో యాక్ట్లు కొట్టేశారని చెప్తున్నావు. అదేలే అన్న, నువ్వు జర్నలిస్టుగా, నిఖార్సైన జర్నలిస్టుగా నువ్వు చెప్పు. అవన్నీ ఎవరి భూములు వాళ్ళకు ఉండాలనుకుంటున్నారు, ఎవరి హక్కులు వాళ్ళు ఉండాలనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా గౌరవం కోరుకున్నారు తప్ప చూసారా, ఎవరి భూములు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు. భూమిలో ఉన్న ప్రభుత్వాలు లాక్కుంటున్నాయా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అన్న చెప్తున్నాడు. ఇప్పుడు మర్చిపోయిన ఎప్పుడో జరిగిపోయిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మనం పోయిన సంవత్సరం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్లో శివరాకరణ చేసిన పని గురించి ఇప్పుడు చెప్తున్నాడు. దాని గురించి చేశారంట ఓట్లు. ఓహో, అదా అన్న, మాకు తెలియదులే. ఇప్పుడు వ్యూవర్స్, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడు కక్కుతాడు చూడండి, ఇప్పుడు విషం కక్కుతాడు చూడండి, జర్నలిస్టు పచ్చ విషం కక్కుతాడు చూడండి. కక్కన్నా నువ్వు. ప్రభుత్వం ఇచ్చే చిల్లర డబ్బులకు ఆశపడి ప్రజలు లేరండి. చూసారా, అర్థం చేసుకోండి. ఫస్ట్ నుంచి ప్రజలు ఎందుకు ఓటేశారు? ఈ గోబెల్స్ ప్రాపగండా ఎలా ఉంటుందంటే, గోబెల్స్ అంటే జోసెఫ్ గోబెల్స్ అని ఎవడో నాజీ ఒకడు ఉండేవాళ్ళే, అది జర్మనీ హిట్లర్ కింద ఉండేవాళ్ళే, అది వేర్లే. దాని నుంచి ఈ గోబెల్స్ ప్రచారం అనేది వచ్చింది. వ్యూవర్స్ కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నా. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయటం అనమాట. ఇప్పుడు ఇది అబద్ధమా నిజమా కాసేపు మనం పక్కన పెడితే, ఫస్ట్ నుంచి ప్రజలు ఇలా అనుకుంటున్నారు. ప్రజలు ఎందుకు ఓటేశారు? ఎందుకంటే దీనికోసం న్యాయం బాగుండాలి, చట్టం బాగుండాలి. ఏది ప్రభుత్వ కనుసన్నల్లో ప్రభుత్వ హయాంలో ఉండని కూడా ప్రభుత్వమే చేయాలని చెప్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవి కాకుండా అక్రమంగా మాట్లాడిన వాళ్ళని, అంటే తప్పుగా మాట్లాడిన వాళ్ళని, లేకపోతే
నారా లోకేష్ పాదయాత్రలో అడ్డుకున్న వాళ్ళని చూడండి, ప్రభుత్వం ఈ పనులు చేయాలన్నమాట. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎవరెవరైతే అడ్డుకున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం ప్రభుత్వ పని. ఓట్లేసింది అందుకే. నారా లోకేష్ని మీరు అడ్డుకుంటారా? అందుకని ఇప్పుడు మేము ఓటేస్తున్నాం అని చెప్పారు ప్రజలు. సాంబశివరావు చెవులోకి వచ్చి గుసగుసలాడారు. ఇదంతా ఎందుకు చెప్పాడు తెలుసా? ప్రజలు ఎందుకు ఓటేశారు అనేది. అన్నాడే, ప్రభుత్వం ఇచ్చే చిల్లర డబ్బుల కోసం కాదంట. సో ఆ క్లియర్ కట్ స్ట్రాటజీ ఫ్రమ్ TV5 అండ్ మిస్టర్ సాంబశివరావు, హూ ఈజ్ నాకింగ్ ద సంక ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ప్రజలు సూపర్ 6ను కోరుకోవట్లేదు అని చెప్తున్నాడు. అర్థం చేసుకోండి స్ట్రాటజీ. ఈ మీడియా ముసుగులో ఒక పార్టీ సంఖ ఎత్తి పట్టుకుని వితౌట్ షుగర్ నాకే నా కొడుకులు అందరూ క్షమించాలి అని ప్రజలు అనుకుంటున్నారు. వితౌట్ షుగర్ నాకే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇదే పని చేస్తున్నారు. ఏం పని అంటే ప్రజలు ఎందుకు ఓటేశారు? సూపర్ 6 కోసం కాదు. ప్రజలు ఎందుకు ఓటేశారు? సంక్షేమ పథకాల కోసం కాదు. ప్రజలు ఎందుకు ఓటేశారు? ప్రభుత్వం హామీలు ఇచ్చినా సరే దాన్ని నెరవేర్చకపోయినా సరే ప్రజలు పట్టించుకోరు. ప్రజలకు కేవలం ఇయే కావాలి. ఇప్పుడు చెప్పాడే కొన్ని లిస్టు వెనకమల, నిన్న వీడియోలో ఈరోజు వీడియోలో ఈ లిస్టు మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారంట. అది వచ్చి సాంబశివరావు చెవులో చెప్పారు TV5 స్టూడియో దగ్గర. అన్న కిందకి మేము వచ్చి మేము చెప్తున్నాం ఇను అని చెప్తే అవన్నీ మోసి ఇప్పుడు అన్న స్టూడియోలో చెప్తున్నాడు. మన బతుకులకి మీడియా పెద్ద పెద్ద మాటలు, జర్నలిజం, డిబేట్, వక్తలు, యాంకర్లు, సూటు, మేకప్, మన బతుకులకు మళ్ళీ పెద్ద పెద్ద స్టూడియోలు. హైదరాబాద్ లాంటి మహానగరంలో పెద్ద మెయిన్ రోడ్డు మీద ఒక పెద్ద స్టూడియో ఎందుకు? సంక నాకడానికా? ఎందుకు? ప్రోపగండాని ముందుకు తీసుకెళ్ళటానికి. ఇప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు, ఇచ్చిన హామీలు ఏంటి నెరవేర్చట్లేదు అని. దాని గురించి సమాధానం చెప్పటం ఇష్టం లేక ఒక కొత్త ప్రోపగండా ఏంటంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అక్కర్లా. ప్రజలకు ఏం కావాలి? ఇప్పుడు చెప్పాడే సాంబశివరావు, కొడాలి నాని, పోసాని కృష్ణములు వీరు నరసేయడం కావాలన్నాడు ప్రజలకి. అది కూడా మళ్ళీ సాంబశివరావుకే చెప్పారు వచ్చి చెవులో. మీ బతుకులు ఎందుకో? మీరు మీడియా, జర్నలిజము, ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? వాటిలో కూడా పరువును తీయడం కాకపోతే చెప్పు. ప్రజలు కష్టపడి సంపాదిద్దాం అనుకుంటారు, కష్టపడి పిల్లల్ని చదివించుకుందాం అనుకుంటున్నారు. అయితే ఈ ప్రభుత్వంలో కూడా ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాం. అది చూసారా? ప్రజలు కష్టపడి పని చేయాలనుకుంటున్నారంట, కష్టపడి సంపాదించుకోవాలనుకుంటున్నారంట. అది కూడా చెప్పారు. అన్నీ నీకేంటి చెప్తారు సాంబశివరావు అన్న? అన్నీ నీకెట్ట చెప్తారు? అసలు నాకు అర్థం కాదు. మాకు సంక్షేమ పథకాలు వద్దని చెప్తున్నారు, మేము చిల్లర డబ్బులు అంటున్నారు. చిల్లర డబ్బులు అయ్యి చిల్లర డబ్బులా? అవునులే. ఇప్పుడు బయట పెట్రోల్ బంక్ విషయం ఏదో అయ్యింది, ఏంటది సాంబశివరావు? నాకు తెలియదు, చెప్పు. వ్యూవర్స్, అదే మళ్ళీ ఏదో వెనకమాల లారీ అతను వస్తే అతను వెళ్ళేదాకా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందిగా, అందుకని చెప్పి మళ్ళీ ఆపాం. అగైన్ హోప్ యూ అండర్స్టాండ్. రైట్, నెక్స్ట్. ఆఫీసర్లు అందరూ కూడా వైసీపీ మాయ నుంచి పూర్తి స్థాయిలో బయటపడలేదు. చూసారా? ఇది కూడా చూడండి. అసలు ఈ ప్రోపగండా రావడంతో అసలు సాంబశివరావు ఒక పార్టీ యొక్క విధి విధానాలని, జర్నలిజం కాదు, ఒక పార్టీ విధి విధానాలని సాంబశివరావు మీరు ఎందుకు ఈ జర్నలిజం అని పేరు చెప్పుకొని అక్కడ కూర్చున్నారు? మామూలుగా వెళ్ళి పచ్చకండుగా కప్పుకొని టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోవచ్చుగా. మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీని విమర్శించాం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నాం. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగులు మార్చే ఓసర వెళ్ళేలాగా మాట్లాడుతున్నాడు, ఫక్తు రాజకీయ నాయకుడు కానీ ఆయన ఇంకొంచెం గట్టిగా విమర్శిస్తున్నాం. ఇది కదా జర్నలిజం అంటే. మేము జర్నలిస్టులం కాదు, వీఆర్ నాట్ జర్నలిస్ట్. మేము యాక్టివిజంలో ఉండే ఒక ప్రెషర్ గ్రూప్ అనుకోండి. మేమే ఇట్లా క్వశ్చన్ చేస్తే జర్నలిస్టులు ఇంకెంత బాగా క్వశ్చన్ చేయాలి? ఒక పెద్ద పెద్ద సంస్థలు నడుపుతూ అంత పెద్ద టీంని పెట్టుకొని మీరు ఎలా పనిచేయాలి? మేమేం పాఠాలు చెప్పట్లా, కానీ ప్రశ్నిస్తున్నాం. ఒక పార్టీ సంఖ నాకొద్దు, ఓ పార్టీకి వత్తాసు పలకొద్దు, మీరు జర్నలిజం చేయండి, బ్రోకరిజం కాదు అని చెప్తున్నాం. చూడండి, ఇందాక ఏమంటాడు, అవినీతి గురించి మాట్లాడుతున్నాడు కదా సాంబశివరావు గారు. మొన్న రోజు ఏదో ప్రెస్ మీట్ గగ్గోలు పెట్టారు, ఇందాక కట్ అయింది. ఏంటది? వ్యూవర్స్కి ఒక పెట్రోల్ బంక్ ఒకవేళ ఎవరైనా లీజు తీసుకుంటే, పెట్రోల్ బంక్ బిడ్డింగ్లో ఒకవేళ ఆప్షన్లో లీజ్ కాదు బిడ్డింగ్లో ఒకవేళ సొంతం చేసుకుంటే
వాళ్ళ పేరు మీద ఇంకో పెట్రోల్ బంక్ ఉండకూడదు. కానీ సాంబశివరావు గారు చేసిన అరాచకాలు మామూలు కాదు. ఓకే, సో విషయం ఏంటంటే మనం ఉన్న ప్లేస్లో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో అందుకని అవన్నీ వెళ్తున్నాయి. అది వాళ్ళ మిస్టేక్ కాదు, మన మిస్టేకే. మనం ఇక్కడికి రాకూడదు. వీఆర్ ఇన్ దేర్ ప్లేస్. ఓ ఇట్ ఈస్ ఓకే, వీ షుడ్ బీ ఓకే విత్ ఇట్, రైట్. సో ఈ పర్టికులర్ ఆ పెట్రోల్ బంకుకు సంబంధించిన ఏం ఇష్యూ ఏంటి అనేది మళ్ళీ కొత్త వీడియో చేద్దాం. దీన్ని సపరేట్గా అట్లా వదిలేయకూడదు. ఎందుకంటే నువ్వు నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు సంబంధం. వీఆర్ నాట్ గోయింగ్ పర్సనల్ సంబంధం, గుర్తుపెట్టుకో. నీ కుటుంబం గురించో, మీ భార్యల గురించి, మీ భార్య గురించి, బిడ్డల గురించి మేము మాట్లాడడం. మేము ఎవరి పిల్లల గురించి, ఎవరి బిడ్డల గురించి, ఎవరి భార్యల గురించి, ఎవరి కుటుంబాల గురించి మాట్లాడాం మేము ఎప్పుడు కూడా. ఒకవేళ అది మాట్లాడితే ఖండిస్తూ మాట్లాడతాం మేమే, అలా తప్పు అలా మాట్లాడొద్దని. కాబట్టి నీ కుటుంబం సైడ్ అది మేమే వెళ్ళాం. మేము కేవలం నువ్వు నీ వృత్తిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన పనులు ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఒక వీడియో, అది అందరికీ తెలిసిన విషయమైనా నువ్వు ఎలా అయితే మళ్ళీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని వచ్చావో అలాగే మేము కూడా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఆ మొత్తం అసలు ఏం జరిగిందనేది చక్కగా అర్థమయ్యేటట్టు ప్రజలకు కూడా చెప్తాం, ఓకేనా? ఇకపోతే నువ్వు ఇట్లాంటి నీతి న్యాయం అన్యాయాల గురించి మాట్లాడదు సామన్నావు. అట్లాంటి మాట్లాడద్దు, నువ్వు మాట్లాడద్దు. ఇంకా 80% వైసీపీ మాయలోనే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల గురించి, ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి ఇప్పుడు ఏంటంటే బ్లేమ్ గేమ్. ఏంటంటే ఇప్పుడు ఏమైనా తప్పు జరిగింది అనుకోండి, లెటర్సే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదు అనుకుందాం. ఇప్పుడు మచ్చుమరి సంఘటన కావచ్చు, తర్వాత తెనాల్లో సంఘటన కావచ్చు, పిఠాపురంలో సంఘటన కావచ్చు, ఇట్లా జరిగినాయి కదా వరుసగా. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో హోంమంత్రి భాష ఇట్లేదని చెప్పని అక్కడ బ్లేమ్ గేమ్ ఆడతాడు, తెలుగుదేశం పార్టీ మీద నెట్టేస్తాడు. తెలుగుదేశం పార్టీ దాన్ని బ్లేమ్ తీసుకుందండి, అది వేరే విషయం. ఇకపోతే ఇప్పుడు ఈ సాంబశివరావు రాగానే చూడండి ప్రాపగండా, సంక్షేమ పథకాలు వద్దు, ప్రజలు చెప్పారు, వాళ్ళకేం కావాలి, వీళ్ళని అరెస్ట్ చేయడం కావాలంట. ఓకే, ఈ రెండు. మూడోది ఏంటి, ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఇంకా వైసీపీ మాయలోనే ఉన్నారంటే 80% లెక్కేశాడు. ఇప్పుడు దాకా లెక్కేస్తున్నాడు, ఇన్ని రోజులు లెక్కేస్తున్నాడు. 1%, 2% అని అన్ని కలెక్టర్ ఆఫీసులు రాష్ట్రం అంతా తిరిగి సర్వే చేశాడు సాంబశివరావు. చేసి అని చెప్తున్నాడు 80% అంట, 80%. ఇంకెందుకు 100% అని చెప్పాయి. 80% మంది ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోండి. ఇలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు, పాలనాపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం బ్లేమ్ తీసుకోకుండా కొంతమంది కుక్కలను బయటకు వదిలి మురుగమ్మ నువ్వు మురుగ అంటది, మురుగనగానే అప్పుడు మురుగు తీయాయి. ఏమని, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఇంకా ఆ షేడ్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉంటారని చెప్పి ఇంకెందుకు ప్రభుత్వం సంకనాకటానికా? ఇంకా వైసీపీ ఆధీనంలోనే ప్రభుత్వాధికారులు ఉన్నారు అని చెప్తున్నారు సరే. ఇంతకుముందేమో పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, అందుకనే పవన్ కళ్యాణ్ అన్నాడు పోలీస్ ఆఫీసర్లు ఆలహాయంలోనే ఉన్నారు, అందుకని ఏంటిది మేము సరిగ్గా పని చేయలేకపోతున్నాం. చేత కాదని చెప్పాలా, మాకు చేత కాదు, మేము పని చేయలేకపోతున్నాం, ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాం అని చెప్పలేక ఆ పాత ప్రభుత్వం మీద బ్లేమ్ గేమ్ వేయటం, ప్రజలు ఎలా కాదు అందుకని ఓటేశారని చెప్పటం. ఏంది బతికేంటి, ఎందుకు ఈ బతికేందుకు మనకి సామాన్య, ఎందుకు మనకి బతికెందుకు? ఏదన్నా మంచి చెంచాలో అంత పచ్చరసం వేసుకొని దూకి చచ్చిపోవచ్చుగా అని ప్రజలు అంటారు. మీరు కలకాలం బతకాలని మేము ఆశిస్తాంలే, అది వేరు, కంటెంట్ ఉండొద్దు. ఏ పని చేస్తే డబ్బులు వస్తాయి, ఏం చేస్తే ఇంకా వేరే లాభాలు పొందుతాయి అని ఆలోచిస్తున్నారు తప్ప ప్రభుత్వం మారింది. సీఎం గారు అనుభవజ్ఞులు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ చూస్తున్నారు, హోంమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం మారింది, మనం కూడా మారుదాం, పాత పద్ధతులు కట్టి పెడదాం. నువ్వు కూడా పాత పద్ధతులు కట్టి పెట్టన్నా సంపన్న. ఇప్పుడైనా కొంచెం జర్నలిజం చెయ్యి, ఇప్పుడు మొత్తం అన్నీ మారినాయి కదా. ఇంత మంచి మనుషుల మధ్యలో నువ్వు ఒక మంచి పువ్వులాగా వికసించన్నా, ఇప్పుడైనా ఒక మంచి పువ్వులాగా వికసించు. సాంబన్న, కెప్టెన్ సాంబన్న అనే ఆలోచన చాలా తక్కువ మంది ఆఫీసర్లకు ఉంది. ఇప్పటికి కూడా వేధిస్తున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీరంతా వీళ్ళ మీద కన్నేసి ఉంచండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆలోచించండి. ప్రజలు చూసారా, ముఖ్యమంత్రి ఏం చేయాలి, ఉప ముఖ్యమంత్రి ఏం చేయాలి కూడా చెప్పేస్తాడు టీవీ స్టూడియోలో కూర్చొని. మీరు ఇలా చేయండి అని వాళ్ళ మీద ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు. లాస్ట్ టైం ఏమన్నా కేసులు మనం ఏమన్నా డీల్ చేశారా ఏంటి? వాళ్ళు ఏమన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు? నీ మీద కేసు పెట్టిన ఉన్నారా?
ఏం ఏం అమ్మ నీ బాధ ఏంటి? నీ బాధ చెప్పు. నీ బాధ ఎవడికి రాకూడదు. ప్రజలు పెన్షన్లు కానీ మిగతాయి కానీ వాళ్ళ బతుకాలు బతుకుతారు సార్. కల్లో గంజో దాగి వాళ్ళ బతుకాలు బతుకుతారు సార్. చూసారా, ప్రజలు కల్లో గంజో తాగి వాళ్ళ బతుకాలు బతుకుతారంట. మీరు మాత్రం ఆ మనల్ని ఎవరైతే పాదయాత్రలో నడవనీయలేదో, మనకు ఎవరైతే అనుకూలంగా లేరో వాళ్ళు మార్చే పనిలో ఉన్నాడు సార్. ప్రజలు కావాలంటే కల్లో గంజో తాగుతారు. కళ్ళు తాగుతారా? కళ్ళు తాగు బతుకుతారా? నువ్వు మనిషివేనా? నువ్వు మనిషివేనా? నువ్వు మనిషివా తుప్పవా సాంబశివరావు నువ్వు అని ప్రజలు అంటారు. సాంబన్న, ఈ మాటలు ప్రజలు అంటారు. కల్లో గంజో తాగి ప్రజలు బతుకుతారా? కనీసం అంటే కనీసం విలువలు పాటిస్తున్నావా సాంబశివరావు నువ్వు? కనీసం అంటే కనీసం కల్లో గంజో తాగి ప్రజలు బతకాలా? మరి సంక్షేమ పథకాలు ఇస్తాము, సూపర్ 6 ఇస్తాము అని చెప్పిన పుండాకోరులను ప్రశ్నించవా నువ్వు? ఎందుకు ఇట్లేదు మీరు? ప్రజలు కల్లో గంజో బతకడానికి మనం ఏమైనా ఉగాండాలో ఉన్నామా? ట్యాక్సులు ఎంతెంత దొబ్బుతున్నారు ప్రజల దగ్గర? ట్యాక్సులు ఎంతెంత కట్టించుకుంటున్నారు? అగ్గిపెట్టి దగ్గర నుంచి, పిల్లలు వాడుకునే షార్ప్నర్ దగ్గర నుంచి, హెయిర్ సెలూన్కి వెళ్ళి గడ్డం గీగించుకున్నా సరే, గుండు కొట్టించుకున్నా సరే డబ్బులు కట్టుతున్నాం, జిఎస్టీ కడుతున్నాం. ఎందుకు కట్టాలా? కల్లో గంజో తాగేవాడు బొచ్చు ఈలను ఎందుకు ఓటేసి గెలిపించుకోవాలా? దీనికి సమాధానం చెప్పవా? ఇది కదా నువ్వు ప్రశ్నించాల్సింది. కల్లో గంజో తాగి బతుకుతారనుకుంటున్నారా ప్రజలు? మీరు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం. TV5 సాంబశివరావుని నేను కల్లో గంజో తాగి ఎట్లా బతుకుతారా? మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి రా లుచ్చాలారా అని ప్రశ్నించాలి సాంబశివరావు నువ్వు. కానీ నువ్వు అలా చేయట్లా. ప్రజలు వాళ్ళ బాణాలు దిక్కులు. అసలు ఈ భారతదేశంలో ఉన్న లిటరసీ రేట్ ఎంత? ఈ భారతదేశంలో ఉన్న ఆకలి చావులంతా? ప్రతి నిమిషానికి ఎంతమంది పిల్లలు కనీసం పాలు లేక చచ్చిపోతున్నారు? పౌష్టికాహార లోపంతో ఎందుకు చచ్చిపోతున్నారు పిల్లలు? అందుకని సంక్షేమ పథకాలు పెట్టాల్సిన అవసరం అగత్యం ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వాలకి? మన దేశ జనాభాలో ఎంత % పూర్తిగా 3 పూట్ల భోజనం చేస్తున్నారు అనే కనీస జ్ఞానం నీకుందని నేను అనుకోవట్లేదా? నీకుందని నేను అనుకోవట్లా. నీ బతుక్కి ఒక పార్టీ సంకనాగటం తప్ప ఇంకేమైనా ఉన్నాయా? కల్లో గంజో తాగి బతుకుతారా ప్రజలు? సూపర్ 6 అడగట్లేదా ప్రజలు? సాంబన్న సరదాగా మాట్లాడుకునే డిబేట్, మా సరదాగా మాట్లాడుకునే వీడియోలు కూడా చూడు నీ వల్ల ఎట్టయిపోతున్నాయో. ఫన్ కావాలి, ఫన్ను. కావాల్సింది గౌరవం, పని చేసి పెట్టడం, లంచాలు లేకుండా చేయడం, గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆఫీసర్లని పోస్ట్ చేయించుకోవడం. ఇది కాన్సన్ట్రేషన్ చేయండి సార్. ఇది కాన్సన్ట్రేషన్ చేయండి. మంచి కార్యకర్తలు ఉన్న పార్టీ, కష్టపడి పనిచేసి అధికారంలో తెచ్చిన కార్యకర్తలు, నాయకులు గుర్తుపట్టండి సార్. వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వండి. చెప్పానుగా, జర్నలిజం కాదు సాంబశివరావు నువ్వు చేయాల్సింది. నువ్వు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహాదారుడు గుండు, తెలుగుదేశం పార్టీకి ఒక సలహాదారుడు గుండు. ఏంటిది? ఇది జర్నలిజమా? ఇది బ్రోకరిజమా? ఇది అని ప్రజలు అనుకుంటారు. ఏం చేయాలి? కార్యకర్తలను పట్టించుకోండి. నువ్వు సలహాదారుడు అనుకో, నువ్వు వెళ్ళి సార్ మన కార్యకర్తలను పట్టించుకోండి, చంద్రబాబు గారు, లోకేష్ గారు మన కార్యకర్తలను పట్టించుకోండి, చూడండి మీరు సంక్షేమ పథకాల అయ్యాం అవసరం లేదు, ప్రజల కల్లో గంజో ఇంకా ఏదో తిని బతుకుతారు, మనకెందుకు, మనకు పదవులు వచ్చినాయిగా, మనకి అధికారం వచ్చిందిగా, మీకు నేను వత్తాసు పాడి మీ శంఖ నాకి మీడియాలో జర్నలిస్టుగా నేను నిలబడి మిమ్మల్ని అందలం ఎక్కించడానికి నా వంతు కృషి నేను చేశానుగా, కాబట్టి నా సంగతి కూడా చూడండి, ఇంకో 2-3 పెట్రోల్ బంకులు తీసుకుంటా అని మాట్లాడుకోవడానికైతే సలహాదారుడుగా నువ్వు వెళ్ళొచ్చు సాంబశివరావు అని ప్రజలు అంటున్నారు. జర్నలిస్టు కాదు నువ్వు జర్నలిస్టు కాదు. జర్నలిస్ట్ అని చెప్పుకోమాక, చాలా గలీజ్గా ఉంది. ఇది జర్నలిజం అంటే వినటానికి చూడటానికి వాళ్ళకి చాలా గలీజ్గా ఉంది. ఒకసారి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూడు, తుప్పుకని ఉమ్మేస్తున్నారు, తుప్పుకమని మన బతుకులకి. చెప్పు. ఆఫీసర్ల మీద డిపెండ్ అయ్యి వాళ్ళని దూరం చేసుకోకండి. ఇది ఒక్కసారి ఆలోచించమని అనుభవజ్ఞుడైన మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది ప్రజల మాట. మేము కూడా ప్రజల మాట చెప్తున్నాం సాంబశివరావు గారు. అనుభవజ్ఞులైన నీకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము కూడా ప్రజల గురించే చెప్తున్నాంలే. మొన్న మధ్య దాంట్లో చెప్పు. విజయవాడ స్టాఫ్ రిపోర్టర్ రమేష్ తో మాట్లాడితే ఈ విషయాలని చెప్పుకొచ్చారు. నేను కూడా మొన్న మా బెజవాడ రిపోర్టర్ సురేష్ దగ్గరికి వెళ్తే ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. చెప్పు.
ఏం కోరుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి సార్. చేస్తా. ఆఫీసర్ల మాట నమ్మి అరే. మీకోసం కష్టపడ్డ వాళ్ళని దూరం చేసుకోకండి సార్. చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా మీకు నాదో రిక్వెస్ట్, ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తే, మీరు తెలుగుదేశం పార్టీలో కూడా చూస్తున్నారని నాకు తెలిసింది, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ చూస్తే, సార్ ఒకవేళ మీరు ఒకవేళ ఎమ్మెల్యేలుగానే ఎవరైనా ఒకవేళ చూస్తే చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇదిగో ఈ బిట్ వరకు కట్ చేసి పంపిండి, సాంబశివరావుని మీ తెలుగుదేశం పార్టీలో తీసుకోండి దయచేసి. ఎంత బతిమలాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీకి అహోరాత్రులు కష్టపడిన కార్యకర్తకు కూడా ఇంత బాధ ఉండదు, ఇంత బాధ ఉండదు. కార్యకర్త కూడా మా నాయకుడు చూసుకుంటాడులే అని గుండె చేసుకొని పడుకుంటాడు. అట్లా కాదు. ఏంటనుకున్నారు సార్, ఇంకా ఏదో చేయండి, ఇంకా చేయండి, కార్యకర్తలు సార్ పట్టించుకోండి సార్. చంద్రబాబు నాయుడు కొంచెం కనీసం దయచేసి ఈ పదవిని అర్జెంటుగా మీరు TV5 బిఆర్ నాయుడు గారికి మీరు అంత డబ్బులు మామూలు రెగ్యులర్గా ఇచ్చే డబ్బులు కాదులేండి, మామూలుగా మీరు ఏమైనా డబ్బులు ఇచ్చి వద్దొద్దు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయండి సాంబశివరావు, అది దయచేసి తెలుగుదేశం పార్టీలో తీసుకోండి. లేకపోతే ఈ జర్నలిజం పేరు మీద ఈ బ్రోకర్ పనులు జనాలు చూడలేకపోతున్నారు జనాలు. 8 minutes అయిందిరా. ఓకే సరే, అయితే మరి వ్యూవర్స్ చూశారు కదా, ఈ రోజుకి రోస్టింగ్ ఎక్కడితో ఆపేద్దాము. మళ్ళీ సాంబశివరావు గారి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దాంతోపాటు ఇంకా ఇంకొంతమంది మీడియా బ్రోకర్ల గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. షబా ఖైర్. థ్యాంక్ యూ సో మచ్.